హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ ఉదంతం ఇప్పుడు సంచలనమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ టీంతో మారక ద్రవ్యాల విక్రయాలపై పంజా విసరడమే కాకుండా ఈ వ్యవహారంలో ఎవరి హస్తం ఉన్నా చర్యలు తీసుకునేలా పోలీస్ యంత్రాంగం ఇన్వెస్టిగేట్ చేస్తుంది. డ్రగ్స్ వాడకంలో స్కూల్ పిల్లలు, కాలేజ్ యువకులు, సినీ పరిశ్రమలో కొంతమంది సెలబ్రిటీలు ఉన్నట్లు రిపోర్ట్లో తేలడంతో అందరికీ నోటీసులు అందించారు. ఈ కేసులో అభియోగం మోపబడిన సెలబ్రిటీలు రియాక్ట్ అయ్యారు. కానీ ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వినిపిస్తున్న పేరు దర్శకుడు పూరి జగన్నాథ్దే. టాలీవుడ్లో టాప్ మోస్ట్ డైరెక్టర్స్లో పూరి ఒకడు. డేరింగ్ అండ్ డాషింగ్గా పేరున్న పూరి జగన్నాథ్ డ్రగ్స్కి అడిక్ట్ అయినట్టు నోటీసులు జారీ అయిన వ్యక్తుల్లో ఎక్కువ మంది పూరి కాంపౌండ్లో ఉన్నవారే అవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇప్పటి వరకు లిస్ట్లో ఉన్న సెలబ్రిటీస్ అందరూ రియాక్ట్ అయినా పూరి మాత్రం నోరు మెదపలేదు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోయిన్ రవితేజ మొదలు చార్మి, సుబ్బరాజు, ముమైత్ ఖాన్ సెలబ్రిటీస్ అందరూ పూరికి సన్నిహితులే అవడంతో ఈ మొత్తం వ్యవహారానికి పూరీనే టార్గెట్గా కనిపిస్తున్నాడని ఫిలిం నగర్ సమాచారం. ఇప్పటి వరకు ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్న డైరెక్టర్ పూరి ఇలాంటి డ్రగ్స్ వ్యవహారంలో ఎందుకు టార్గెట్గా ఉన్నాడు? నిజంగానే డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాడా? ఇంతమంది డ్రగ్స్ వాడకానికి పూరినే కారణమా? ఈ ప్రశ్నలన్నిటికీ పూరి జగన్నాథ్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రస్తుతం మీడియా మొత్తం ఈ డ్రగ్స్ వ్యవహారమై టెలికాస్ట్ చేస్తుంది కాబట్టి కొంచెం నిజాలు తెలుసుకొని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా పోలీసులు కానీ, నిఘా వ్యవస్థలు కానీ డ్రగ్స్కి సంబంధించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకొని డ్రగ్స్ మూలలను తొలగించేలా పనిచేయాలని ప్రతి పౌరుడి ఆవేదన. Watch, share and subscribe to CBC9.News.